తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలకు హద్దే లేకుండా పోతోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యాడికి మండలం వేములపాడు గ్రామంలో టీడీపీ నాయకులు చేసిన దాడిలో గాయపడిన వైసీపీ శ్రేణులను పరామర్శించేందుకు ఆయన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై దాడికి పాల్పడుతున్నారని, దీనిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం లేదన్నారు. పైగా వైసీపీ నాయకులు పైన రివర్స్ కేసులు పెడుతున్నారన్నారు. అసలు పోలీసు వ్యవస్థ ఇంత అధ్వానంగా ఎందుకు తయారైందో అర్థం కావడం లేదన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికి హద్దే లేకుండా పోయిందని, ఆదినారాయణ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి లాంటి వ్యక్తులను ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారని మండిపడ్డారు. తాడిపత్రిలో అభివృద్ధి కోసం వ్యాపారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, అయితే మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి బ్యాచ్ల దగ్గర నుంచి ఎందుకు డబ్బులు వసూలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. వీటిల్లో ఏమైనా జేసీ ప్రభాకర్ రెడ్డికి భాగస్వామ్యం ఉందా అని నిలదీశారు. మట్కా, పేకాట, గంజాయిని తాటిపత్రిలో లీగలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని పెద్దారెడ్డి విమర్శలు చేశారు. ఈ మధ్య కాలంలో తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తరచూ దాడులు జరుగుతున్నాయి. ఎవరన్నా కానీ పోలీస్ అధికారుల దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళకైతే కౌంటర్ కేసులు కూడా కట్టడం జరుగుతుంది. అంటే మీరు ఇతర అయితే గన వాళ్ళ మీకు మీద కేసు ఉండదు, లేకపోతే కూడా మీ మీద కూడా కేసు పెడతారు ప్రత్యర్థులు అనేది తీసుకుపోయినారు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు తాడిపత్రిలో ఒక ఆనవాయితీగా తీసుకొస్తున్నారు కౌంటర్ కేసులకి. ఇంకోటి అయితే నేను ఎన్నిసార్లు పోయి ఎస్పీ గారిని అడిగినా కూడా నువ్వు పోతే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని రోజులు నన్ను పోవద్దన్నా కూడా నాకు బాధ లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే నేను పోకపోతే మీ కార్యకర్తల మీద తరచూ దాడులు చేస్తాడా అని చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఈ దాడులకు పాల్పడతారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారో ఆ నాయకులను స్టేషన్లకు విలంపేది, మీరు తెలుగుదేశంలోకి పోండి, లేకపోతే మీ మీద దాడులు జరుగుతాయి, జాగ్రత్త, ఊరు ఇడిచిపెట్టిపోండి, మీకు ప్రాణహాని ఉంది అని చెప్తారు. ఎవరికైతే వీళ్ళు ప్రాణహాని ఉందని చెప్తున్నారో వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల, ఏది ఇచ్చేది లేదు. వాళ్ళ మీద దాడులు జరిగినాక మళ్ళీ కౌంటర్ కేసులు కట్టడం జరుగుతుంది. అయ్యా, నేను మీకు మీడియా ద్వారా తెలియజేసేది పోలీస్ అధికారులకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ, ఇది ఆనవాయితీగా తీసుకురావకండి. ఈరోజు ఏదో మేము అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసినా చెల్లుతుంది అంటే ఎవడు చూస్తూ ఊరుకోరు. ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు అనేది వస్తుంది. మీ నాయకులు చూస్తే మీడియాలలో అనుక్షణము బెల్ట్ షాపులు తాట తీస్తామంటారు, బంగాకి అమ్మే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటారు, అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉంటారు. ఎక్కడ తీసుకుంటారు? ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు నడుపుతున్నారు. నేను ఒకటే చెప్తాడా, ల్యాండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత పోలీస్ అధికారులకు ఉంది. నిత్యము ఈ 10 రోజుల నుండి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడ జమలమడుగు ఎమ్మెల్యే మీద, ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి గారి మీద, ఎవరు మీద పడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే కానీ, మాట్లాడే సభ్యత లేకుండా మాట్లాడడం కానీ ఇవి జరుగుతున్నాయి. కనీసం ఆలోచన చేయండి. నువ్వేదో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని వ్యాపారస్తులను అందరినీ కూడా పిలిచి నువ్వు చందాలు అడుగుతాండవు. నువ్వు అభివృద్ధి చేసేదానికి అన్ని వ్యవస్థలను చందాలు అడిగి తీసుకుంటాండవు. మాకైతే సంతోషమే. ఏంటంటే నువ్వు తాడిపత్రిని అభివృద్ధి చేస్తావు అనే నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా నీకు సహకారం అందిస్తారు. కానీ 3 వ్యవస్థలను మాత్రం నువ్వు చందాలు అడగడంలే. ఏమన్నా దాంట్లో నువ్వు పార్ట్నర్షిప్ ఉండవా, లేకపోతే నీ గన్నునే జరుగుతుందా? మటక, గ్యామ్లింగు, బంగ్యాకు. నేను ఎన్నోసార్లు ఎస్పీ గారికి కూడా నేను అక్కడుండే పిల్లలవి నేను ఎస్పీ గారికి కూడా పెట్టడం జరిగింది. దానిపైన చర్యలే లేవు. అంటే నేనేమనుకుంటా అంటే ఎమ్మెల్యే ఏమన్నా ఆడిస్తాడో, ఎమ్మెల్యే తండ్రి ఆడిస్తాడో, పాపం పట్టణాభివృద్ధి కోసం అందరినీ పిలిచి డైలీ మీటింగ్ పెట్టి డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాడు.
ఇది సొంత నిధుల కింద తీసుకొచ్చి ఏమన్నా పెడతాడేమో అనే ఒక ఆలోచనతో ఉండ. దయచేసి చైర్మన్ గారు మీరు కూడా ఈ 3 దానిల మీద మటక గ్యాంబ్లింగ్ బంగాక్ మీద అది నీ సొంతమా పార్ట్నర్షిప్పా లేకపోతే నీ అనుచరులు చేస్తున్నారో నువ్వు వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి నువ్వు కన్నా వాళ్ళతో కూడా నేను చందాలు వసూలు చేస్తాను తాడిపత్రి కానీ లీగలైజ్ చేయండి. ఎట్లా లీగలైజ్ అయిందని మేము అనుకుంటాను. ఎందుకంటే పోలీస్ అధికారులు చూస్తున్నట్లున్నారు కాబట్టి మీరు లీగలైజ్ చేస్తే అందరూ కూడా ఓహో చైర్మన్ అభివృద్ధి కోసము మటకా గ్యాంబ్లింగ్ బంగాక్ కూడా లీగలైజ్ చేస్తున్నారు. మిగతా కాన్స్టిట్యూన్సీలో కూడా మీరు తాడిపత్రి ఎమ్మెల్యేని లేకపోతే మున్సిపల్ చైర్మన్ చూసి మీరు ఇట్లా గ్యాంబ్లింగ్లు పైన పెట్టి అభివృద్ధి చేస్తే మంచిదని కూడా మీడియా రూపంగా మీకు తెలియజేయడం జరుగుతుంది.